సో మీ ఉద్దేశ ప్రకారం ఇది ఒక అపోహేనా? కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ యుగం ఇన్నేళ్ళు, ఈ యుగం ఇన్నేళ్ళు అని మనం అనుకున్నట్టయితే అంటారు. యుగాలకి సంఖ్య ఉంది. ఇప్పుడు ఒక రోజుకి ఇన్ని గంటలు, ఇదివరకు దాని ఘడియలు విఘడియలు అనేవారు. దానికి ఏదో ఒక క్రమం ఉంది. అనే తర్వాత మళ్ళీ అది సైకిల్ తిరుగుతూ మళ్ళీ సూర్యోదయం వస్తుంది, మళ్ళీ సూర్యాస్తమయం కూడా వస్తుంది. ఇది ఒక సైకిలిక్ ప్రాసెస్లో తిరుగుతూ ఉంటుంది. రోజులు కూడా అట్లానే తిరుగుతాయి. నెల తిరుగుతోంది, సంవత్సరం తిరుగుతోంది. సంవత్సరం తర్వాత మళ్ళీ మనం నేచర్లో వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద ప్రాసెస్ రిపీటెడ్, రైట్? సో ఆల్సో యుగాల క్రమం కూడా అట్లానే ఉంది. ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు అయితే కలియుగం అన్నారు. ఇంటూ 2 చేస్తే ద్వాపరం అన్నారు. ఇంటూ 3 చేస్తే త్రేత అన్నారు. ఇంటూ 4 చేస్తే కృత. ఈ 4 కలిపితే 4, 3, 2, 3 సున్నాల బదులు ఇంకొక 0 పెరుగుతుంది, 4 సున్నాలు వస్తాయి. అంటే కాలం అనేటటువంటి దాని యొక్క క్యాల్కులేషన్ వాజ్ సో యాక్యురేట్. నేచర్ ఈజ్ వెరీ యాక్యురేట్, వేర్ మ్యాన్ కెనాట్ హ్యాండిల్ ఆర్ మెడిల్ విత్ ఇట్. ఓకే. ప్రకృతిలో మీరు ఏది చూసినా అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పుష్పం చూడండి, దానికి వచ్చేటటువంటి దళాలు, వాటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి. అందులో వచ్చే కేసరాలు ఎగ్జాక్ట్గా ఉంటాయి. దాని కింద వచ్చే స్టాక్ చాలా ప్రాప్రియేట్గా ఉంటుంది. ఏ పువ్వులు ఎక్కడ చూసినా అట్లానే ఉంటాయి. ఏ కీటకాలని మనం చూసినా వాటి రెక్కలు గిక్కలు, వాటి యొక్క అందం, వాటి యొక్క మెజర్మెంట్స్ అదే క్రమంలో ఉంటాయి. అందులో అప్పుడు మనుషులు తయారు చేస్తే వచ్చినట్టుగా ఒకటి పొడుగు, ఒకటి పొట్టి, ఒకటి లావు సన్నం, ఒకటి థిక్నెస్, ఒకటి పల్సగా అలా ఉండదు. అదర్ దాన్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ యాక్యురేట్ టు ది డాట్. కాలం కూడా అంతే. సో ఈ కాలం కూడా ఒక క్రమంలో తిరుగుతూ ఉంటుంది. అది తిరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. సైకిల్ మళ్ళీ రిపీట్. ఇప్పుడు 2000 సంవత్సరాలు కలియుగం అనే దాంట్లో అసలు అది ఏమడదు. అది బికాజ్ కలియుగం ఇప్పటికి ఆరంభమయ్యి 5,119 ఏళ్ళు దాటింది. ఓకే. దీనికి పూర్తి అవ్వడానికి 4,28,000 సంవత్సరాల కాలం ఉంది కలియుగానికి. ఓకే. సో 5,000 ఈజ్ రియలీ నథింగ్. మధ్యలో ఎక్కడో ఒకచోట ప్రారంభించి కాలాన్ని లెక్క పెట్టడం ప్రారంభం చేశారు. 2000 years అని అన్నారు. ఎక్కువ మంది ఆ కాలమానాన్ని తీసుకుని ఇప్పుడు 2000, 2019 అని అంటున్నారు. ఇప్పుడు కలియుగం నిజానికి 2000 సంవత్సరాల్లో అయిపోతుందని అనలా. అప్పుడు అన్నది ఏంటంటే కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత, ఓకే, 1980sలో బహుళ ప్రాచుర్యాన్ని అది అందుకున్న తర్వాత దాంట్లో ప్రోగ్రామ్ చేసినటువంటిది 2000 దాకా దాన్ని ప్రోగ్రామ్ చేశారు కనుక, ఓకే, సో దాన్ని Y2K అని దానికి ఒక పేరు పెట్టి, ఆ December 31st కాగానే ఇంకా తర్వాత అది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంకా క్రాష్ అయిపోతాయి. సో దానివల్ల మొత్తం సెటప్ అంతా ఎక్కడిదక్కడ స్టాప్ అయిపోతుంది. అంతే, ఇంకా అది ఒక కంప్యూటర్ స్టాప్ అయిపోయిందంటే మొత్తం ప్రపంచం అంతా తల్లకిందులు అయిపోయినట్టే అని భావించారు. దానికోసం మన దేశం నుంచి చాలామందిని, వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ మొత్తం బయటికి పంపించారు, అమెరికాకి పంపించారు. ఏదైనా వాళ్ళు చేస్తారు కదా, చేయాలి కదా, చేయించాలి కదా అనే ఉద్దేశంతో. సరే, 2099 December 31st చక్కగా నడిచింది. మర్నాడు పొద్దునే మళ్ళీ తెల్లారింది, సూర్యుడు వచ్చాడు, పక్షులు ఎగిరాయి, గాలి వీచింది, అన్నీ బాగానే సాగాయి. జనాభా కూడా బాగానే సంచరించింది. మళ్ళీ 2012 వచ్చేటప్పటికి మళ్ళీ అలాగే అయిపోతుంది ఇంకొకటేటో అని మాయన్ కల్చర్కి సంబంధించినటువంటి కాలమానం ప్రకారం ఇదేదో అయిపోతుంది అని అనుకున్నారు. సేమ్ అప్పుడు కూడా December ప్రాబ్లీ 22nd ఆర్ సంథింగ్ డేట్ అనుకుంటాను బహుశా అయిపోతుంది. ఆ వేళ నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం అంతా ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్ డౌన్, ద సినిమా మొత్తం సెటప్ అంతా క్లోజ్ అయిపోతుందని అన్నారు. బట్ నథింగ్ ఇస్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ మూవింగ్ నార్మల్. యుగాంతమైన అంతే.
యుగాంతం అయిపోతుందంటే యుగం అవ్వగానే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా. మరి December 31 అవుతోంది, మళ్ళీ January 1 ఆరంభం అవుతోంది, మళ్ళీ మామూలుగా సాగుతోంది కదా. సో యుగాలు పూర్తయినా, యుగాలు ఆరంభమైనా జరిగేటటువంటి మనిషి యొక్క గతి అనేది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. అయితే వ్యక్తిలో ఉండేటటువంటి తట్టుకునే సామర్థ్యాల యొక్క కొలమానాన్ని బట్టి యుగాల యొక్క కొలమానాన్ని చెప్పారు. వ్యక్తిలో తట్టుకునే శక్తి ఎంత ఉంటుంది, పనిచేసే శక్తి ఎలా ఉంటుంది. ఇప్పుడు శక్తి క్రమంగా తగ్గుతోంది, మనలో స్టామినా తగ్గుతోంది, ఓపిక తగ్గిపోతోంది. ఇప్పుడు మా చిన్నప్పుడు పాఠం ప్రారంభిస్తే 6 గంటల సేపు చెప్పేవారు ఆగకుండా ఒకటే పాఠాన్ని, అలా సాగుతూ ఉండేది. మా కూర్చునేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు చెబుతూ ఉండేవారు, వినేవాళ్ళు వింటూ ఉండేవారు. ఇప్పుడు అలవాటు ఎలా చేశారంటే 45 నిమిషాలు దాటితే పీరియడ్ మారాలనగానే కొంతకాలం ఇది అలవాటు చేసేటప్పటికి 45 నిమిషాల తర్వాత ఒక సబ్జెక్ట్ మార్చకపోతే వీడికి ఏమిటో తల్లకిందులు అయిపోయి ప్రపంచం అంతా కూడా గిరగిర తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మనిషికి మనం చేసేటటువంటి అలవాటుని బట్టి వాడి యొక్క బయలాజికల్ క్లాక్ ఏదో అంటారు దాన్ని, అది దాని తగ్గట్టుగా మారుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. చేత కాలం ఏమీ మారదు, కాలంగా సాగుతూ ఉంటుంది. మనలో ఉండేటటువంటి సామర్థ్యాలని మనం ఏ విధంగా అయితే ప్రిజర్వ్ చేసుకుంటామా, లేదు డైల్యూట్ చేసుకుంటామా, లేదా మార్చేసుకుంటామా. సో దాన్ని బట్టి ఒకటి కృతయుగం అన్నారు, ఒకటి త్రేత అన్నారు, ఒకటి ద్వాపరం అన్నారు, ఒకటి కలియుగం అన్నారు. మీకు చెప్పడానికి అభ్యంతరం అయితే వదిలేస్తాను, అభ్యంతరం లేకపోతే అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలని అనుకుంటే. చాలామంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో. కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు, హగ్ చేసుకుంటారు, లిటరల్గా పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు. మీరు మాత్రం ఎవరిని ముట్టుకోరు, ఎందుకని? అది వ్యక్తిగతమైనటువంటి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది కాబోలు. ఓకే. ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి, ఒక నియమము ఉండాలి. అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి. సన్యాసి అంటే సన్యాసికి కూడా ఒక పరంపర ఉంటుంది. ఆ పరంపరకి తగ్గట్టుగా తాను ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ పరంపర ఎలా ఉండాలి అనేది పూర్వులు ఆచరించినటువంటి విధానం ఉంటుంది. యథాతే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః, యథాతే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః. వేదం చెప్తోంది, నీ పూర్వులు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించు. ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు దానికి ముందు వెనకలు కూడా ఏవో కొన్ని ఉంటాయి. వాటిని వాళ్ళు ఏ విధంగా ఆచరించేవారో నువ్వు కూడా ఆ విధంగానే ఆచరించు. ఇది వేదం చేసినటువంటి అనుశాసనం. ఇట్స్ ఎ కమాండ్ గివెన్ బై వేదస్. సో వేదాల్లో చెప్పిన దాన్ని ఆచరించేవాళ్ళు కొందరుంటారు, వైదికమైన పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు కొందరుంటారు, స్వయంగా నిర్మించుకున్నటువంటి నియమాన్ని బట్టి ప్రవర్తించేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చును. బట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. మరి బహుశా మేము మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారో అలా ఉండాలని అనుకునేవాళ్ళం కాబోలు, అందుకోసం మేము ఇలాగే ఉంటాం. అంటే మీ గురువుగారు ఇలాగే ఉండేవారండి? ఎస్, మేము మా ఆరాధన, మా కార్యక్రమాలు చేసేంతవరకు మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం. అది అయిన తర్వాత మనం ఏదైనా బయట సామాజికమైన కార్యక్రమాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సామాజికమైనటువంటి కార్యక్రమానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మేము అక్కడ ఉంటాం. మీ గురువుగారు ఆఖరిగా మీకు చెప్పిన మాట ఏమిటి అంటే మీరేం చెప్తారు? మా గురువుగారు మాకు ఆఖరి మాట అంటూ అలాగేం చెప్పలా. ఎందుకంటే వారు ఒక సంకల్పం చేశారు, ఈ ధర్మాన్ని మనం ఇట్లా కొనసాగించాలి,
ఆ కొనసాగించడంలో మనకిచ్చినటువంటి శక్తిని బట్టి మనం చేయాల్సిన పనులని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది చెయ్యాలంటే దానికి కావాల్సినటువంటి వెనకాతల మనకి పరికరం కావాలి, దానికి కావాల్సినటువంటి ఆధికారికత కావాలి మనకి. అంటే దానికి కావాల్సిన ప్రమాణాలు మన దగ్గర ఉండాలి, కార్యక్రమాన్ని మనం చేయాలి. దాన్ని సాధించడానికి గురుకుల వాసం చేయాలి, అక్కడ నేర్చుకోవాలి, అక్కడ చూడాలి, వాటిని కూడా మనం అవలంబించి ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ మై గురూజీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు మీ అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఫాలో. దేశానికి, ముఖ్యంగా మన దేశానికి స్వామీజీల ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? మన దేశానికి, ప్రపంచానికి అనే ప్రశ్నే లేదు. స్వామీజీలు అనంటే కాషాయం కట్టుకుని దండం పట్టుకుని తిరిగేవాళ్ళు అని మాత్రమే కాదు. అవసరమైనప్పుడు మంచిని చెప్పాల్సి వచ్చినప్పుడు మంచిని చెప్పాలి. ఎప్పుడైనా పరిపాలకుడైనా తన యొక్క క్రమాన్ని తప్పి ప్రవర్తిస్తే వానికి ఏది హితమో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, ధర్మాన్ని ప్రేమించే వ్యక్తి అయితే. రాముడు, దశరథుడు లాంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వశిష్ఠాదులు ఉండేవారు. వాళ్ళని పురోహితులు అని అనేవారు. పురోహితుడు అంటే తానుండేటటువంటి ప్రాంతానికి, రాజ్యానికి హితాన్ని చేసేవాడు అని అర్థం. పురమునకు హితమును చేయువాడు అని అర్థం. వీళ్ళు రాజుల దగ్గర ఉంటుండేవారు, రాజులు పరిపాలన చేసేవారు. ఎప్పుడైనా ఒకసారి రాజు కనుక చేయాల్సిన పాలనలో తప్పుడు నిర్ణయాలు చేస్తే వెంటనే వీరి పక్కన ఉండి అది తగదు, స్టాప్ ఇట్ అని చెప్పగలిగేవారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఏమీ ఉండేవి కావు, పక్షపాతాలు అంతకంటేనూ ఉండేవి కాదు. రాజు దగ్గరైనా మొహమాటాలు ఎప్పుడూ ఉండేవి కాదు. చెప్పవలసినటువంటి హితాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్మొహమాటంగానే చెప్పేవారు. మంచి చేసినప్పుడు ప్రశంస కూడా అంత నిర్మొహమాటంగానూ ఇవ్వగలిగేవారు. అందుకోసమని ఎప్పుడైనా నిర్ణయం చేయాల్సి వస్తే వాళ్ళు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు చేసేవారు ధార్మికమైనటువంటి విషయాల్లోకి వచ్చినప్పుడు. మిగతా విషయాల్లో వాళ్ళకి అనుభవం ఉంటుంది కనుక వాళ్ళు వాటిని సాధించగలుగుతారు. కానీ ధార్మిక విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని వాళ్ళకి అధ్యయనం చేసే అవకాశం ఉండదు. బికాజ్ లౌకికమైనటువంటి పరిపాలన విధానంలో వాళ్ళు ఉండేటప్పుడు ధార్మిక గ్రంథాలని చదివేంత అవకాశం వాళ్ళకి ఉండదు కనుక అలాంటి విషయాల్లో కావాల్సినటువంటి సలహాలు, సంప్రదింపులు వీళ్ళు ఇచ్చేవారు. అసలు ఏ వ్యక్తికి అన్నిటినీ మాస్టర్ చేయడం అనేటువంటి అసాధ్యం కదా. వాడు రాజు కావచ్చు, ధార్మికుడు కావచ్చు, మరొకడు కావచ్చు. కొన్ని విషయాల్లో వాళ్ళు తప్పనిసరిగా సమర్థత కలిగి ఉంటాడు. వాడి సబ్జెక్టులో వాడు సమర్థత కలిగి ఉంటాడు కనుక తన సబ్జెక్టుకి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైనా ఒకవేళ పరిపాలకుడైనా హద్దు మీరి ప్రవర్తిస్తే, లేదు చేయాల్సింది వాడు చెయ్యలేకపోతుంటే వాడి చేత అది చేయించడం, వాడు హద్దు మీరినప్పుడు జాగ్రత్త, అది చెయ్యడానికి తగదు అని శాసించేనా వాళ్ళని ఆపగలిగేటటువంటి స్థితి కూడా ఉంటుండేది. అది ఆనాడు వశిష్ఠాదులు వాళ్ళు పురోహితులు అనే పేరుతో ఉండేవాళ్ళు. అయితే దురదృష్టం కొద్ది ఆ పురోహిత అనే పేరు ఇప్పుడు ఈవేళ మరొక రకంగా వాడుతున్నారు. కానీ ఎప్పుడైనా సాధువులు కానీ, సన్యాసులు కానీ, స్వాములు కానీ, పండితులు కానీ, జ్ఞానులు కానీ, the whole and sole responsibility of these people is to follow, of course, the doctrines that are laid down by the elders, teach them to the generation and prepare the people who are able to take proper care in the society in general. అంటే రాజులకే కాదు కదా, సామాన్య ప్రజల్లో కూడా అలాంటి వాటిని చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళని కూడా ఆ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళలో కూడా ఒక రకమైన అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. అంచేత సామాన్యుల కోసం చెప్పడానికి కావాల్సిన శిష్యవర్గాన్ని తయారు చేసేవారు. వాళ్ళల్లో అప్పుడప్పుడు కొందరు రాజాశ్రయాన్ని చేసి రాజులకు కూడా మార్గదర్శనం చేయగలిగేట్లుగా ఉంటుండేవారు. ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ సలహా సంప్రదింపులు కావాల్సి వచ్చినా ఇవ్వడానికి అందుబాటులో మాత్రమే వాళ్ళు ఉండేవారు. అవసరమైతే తప్ప వీళ్ళు వెళ్ళి దాంట్లో నియంత్రించేటటువంటి స్థితి ఉండేది కాదు. వాళ్ళు కూడా తమ బాధ్యతను గుర్తించి ఆ రకమైనటువంటి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉండేవారు.
అలాంటి విషయాలకు వచ్చినప్పుడు. ఇంటి పేరు నిలబెట్టడం లేదా ఒక వంశాన్ని నిలబెట్టడం అని అంటే అది ఒక అబ్బాయితోనే సాధ్యం అనేది కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన మాట. మరి మీ విషయంలో మీ తల్లిదండ్రులకి మీరు వంశాన్ని నిలబెట్టారని అనుకుంటే మరి మీ వంశాన్ని మీరెలా మరి ఇప్పుడు మీ సన్యాసాశ్రమంలో అది ఎలా వీలవుతుంది? మరి మీ తదనంతరం మీ వంశాన్ని నిలబెట్టాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? వంశము అనేటటువంటిది ఒక్క వ్యక్తి వల్ల ఎప్పుడు నిలబడదు. అబ్బాయి వల్లనే నిలబడుతుంది అనే నియమం కూడా ఏమీ లేదు. సో అమ్మాయిలైనా నిలబట్టచ్చు. ఇది అమ్మాయి ఇంటి పేరు మారిపోతుంది కదా మరి. ఇంటి పేరు మారినా వంశము అనేది నిలబెట్టడానికి పర్పస్ ఏంటి? ఆ వంశంలో పూర్వులు కొన్ని మంచి పద్ధతుల్ని వాళ్ళు పాటించారు. ఆ పాటించిన పద్ధతుల్ని తర్వాత జనరేషన్స్కి అందించాలి అని వాళ్ళు దే అస్పైర్డ్ ఫర్ దట్. మనకి పర్పస్ అదే కదా, వంశపు మర్యాద, వంశపు గౌరవం లేదా ప్రతిష్ట, ఆచారం. దే ఆర్ సర్టెన్ ప్రాక్టీసెస్ విచ్ దే ఫాలోడ్ అండ్ దే మేడ్ ద జనరేషన్స్ టు ప్రిజర్వ్ దట్ ప్రాక్టీస్. దాన్నే మనం సంప్రదాయము అని పేరు పెట్టి పిలుస్తాం దాన్ని. సో ఈ సంప్రదాయ పరిరక్షణ కోసమనే వివాహ వ్యవస్థ అయినా లేదు సంతానం కావాలి అని అనుకున్న పర్పస్ అది. అది చేయగలిగిన వ్యక్తి మరొకరు ఉండేటప్పుడు అందరూ చేయాలి మంచిదే, కానీ దానికంటూ కొంతమంది ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమంలో ఉండడానికి కూడా ఆక్షేపణ ఏమీ ఉండాల్సిన అవసరం లేదన్నమాట. అంచేత వంశపు ఆచారాన్ని నిలబెట్టడం అనేటటువంటిదే లక్ష్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉంటే ఎస్ వారిని సమర్థవంతంగా తయారు చేసి మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమాలు కూడా చూడవచ్చు. అంటే సామాన్య ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే ఈ మధ్యకాలంలో ఒక స్వామీజీ ఫెమిలియర్ అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు స్వామీజీకి దగ్గర